హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న ఈ ఫ్లవరింగ్ ఉన్న మామిడి వెరైటీ వచ్చి మియాజాకి అండి. మియాజాకి అంటే జపాన్ దేశానికి చెందిన మ్యాంగో ఇది. దీని ఒరిజినల్ పేరు వచ్చి సన్ ఆఫ్ ఎగ్. మ్యాంగో పేరు వచ్చి సూర్యుడి గుడ్డు అంటారనమాట. సన్ ఆఫ్ ఎగ్ అనే మ్యాంగో ఇది. మియాజాకి అనేది జపాన్ ప్రాంతంలో మామిడి పండించే ఏరియాని మియాజాకిగా పిలుస్తారనమాట. ఆ ప్రాంతం పేరు. అక్కడ మొక్కలండి ఇవి. ఇప్పుడు మేము గత 3 సంవత్సరాల నుంచి పెంచిన మొక్కలు మదర్లండి. ఒకసారి అవేర్నెస్ కోసం అందరూ మియాజాకి ఏదో లక్షల్లో అమ్మేస్తారు పళ్ళు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. మియాజాకి పళ్ళను అక్కడ జపాన్లో రైతులు పండించిన తర్వాత 1000 పళ్ళు పండితే అందులో 200 పళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసి వాటిని తెచ్చి ఆప్షన్ సెంటర్లో ఆప్షన్ పెడతారు. ఆ ఆప్షన్ పెట్టడం వల్ల అక్కడ ఇంపార్టెంట్ పర్సన్స్కి ఆ పాడుకున్న మామిడి పళ్ళు గిఫ్ట్ కింద ఇస్తారనమాట అండి. జపాన్లో పూలు పళ్ళు గిఫ్ట్ కింద ఇచ్చే అలవాటు ఉందండి. అలాగే మనం పూలు బొకేలు ఎలాగ ఇస్తామో అలాగే పళ్ళు ఇస్తారనమాట అండి. అక్కడ మా గోదావరి జిల్లాలో గోదావరిలో పులక చేపనే 8,000 10,000 కొనుక్కున్నట్టే ఈ మియాజాకి మామిడి పళ్ళు. అంటే మామిడికి అనుకూలం లేని ప్రాంతంలో మామిడి పండించడం వల్ల ఆ రైతులను ఎంకరేజ్ చేయడం కోసం జపాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్షన్ అనమాట అండి. అది ఆ 200 పళ్ళే అమ్ముతారు. ఉన్న 800 పళ్ళు మామూలుగా లోకల్లో అమ్ముకోవాల్సిందే. అది క్వాలిటీ మ్యాంగో కాబట్టి దాని రంగు రుచి అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అక్కడ పాడి వాళ్ళకి కావాల్సిన వారికి గిఫ్ట్ కింద ఇచ్చుకుంటారండి. అది అక్కడ 4,000 రూపాయలకి 2 మామిడి పళ్ళు పాడడం జరుగుతుంది. $4,000 అంటే మన ఇండియాకి తెచ్చి మారితే దాదాపు 2.5 లక్షలు సుమారు అవుద్ది. కాబట్టి మనీ కన్వర్ట్ చేయడం వల్ల రేటు పెరిగింది తప్ప 4,000 వాళ్ళకి అక్కడ ఒక డ్రెస్ కొనుక్కుంటే మనకు 4,000 ఎలాగ అవుతుందో అక్కడ 4,000 వాళ్ళకి ఒక డ్రెస్ కొనుక్కున్నట్లు లెక్క. కాకపోతే మనీని ఎక్కువ తక్కువలు ఉంటాయి కదండి. వరలో మనీకి మనకి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆ లెక్కను చూసుకుంటే 2,60,000 దాకా మన మనీలో కన్వర్ట్ అవుతుంది. అంతేగాని దాన్ని వార్తకం చేసి ఐపికం చేశారు. మనకున్న ఈ 100 రకాల మామిడిలో ఇది ఒక రకం. ఈ రకాన్ని కూడా పెంచుకోవచ్చు. వాళ్ళైతే ఓపెన్లో పండించరండి, పాలీ హౌస్లో పండిస్తారు. ఒక ఎకరానికి దాదాపు 50 నుంచి 60 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పండిస్తున్నారు అక్కడ. ఆ రేట్ ఇవ్వడంలో కనీస ధర్మం ఉంది. మనకు ఓపెన్లో పండిన మ్యాంగో కాబట్టి మనది కూడా మియాజాకి పేరు రంగు రుచి బాగున్న మన మ్యాంగోల్లో కొంచెం స్పెషల్ మ్యాంగోలా ఉంటుంది. మామూలుగా మనకు 100 రూపాయలు మామిడి పండు ఇస్తే ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే చూస్తారు తప్ప లక్షలు ఇచ్చి మామిడి పళ్ళు కొనుక్కునే వాళ్ళు ఇంకా ఇండియాలో ఉండొచ్చు. కానీ ఉన్నారనేది నేనైతే చూడలేదు. ₹1,00,000 మామిడి పళ్ళు కొన్నాను అన్న వాళ్ళని. దయించి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ మొక్కల్ని ఆదరించండి. 4-5 మొక్కలు పెంచుకుని చూసుకోండి. ఆ తర్వాత తోట వేయాలా, లేకపోతే ఓపెన్లో పండించాలా, లేకపోతే పాలీ హౌస్లో పండించాలా ఎలాగన్నది తెలుసుకుంది. కానీ జపాన్లో అయితే మాత్రం జియోథర్మల్ ఫార్మింగ్ సిస్టంలో ఈ మ్యాంగోని పండిస్తున్నారు. అలాగే కొరియాలో కూడా కొంత పండిస్తున్నారు. ఉత్సాహమైన రైతులు, ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఈ మియాజాకి కూడా మారచ్చు. మదర్లు ఎలా ఉంటాయనేది మీకు చూపిస్తాను అవేర్నెస్ కోసం. చూడండి. ఈ మియాజాకి ఫ్లవరింగ్ అండి. లీఫ్ వచ్చి ఈ రకంగా ఉంటుంది. ఇదిగోండి, నేను 25 బ్యాగులో పెట్టి పెంచాను వీటిని. ఇదిగోండి, దాని కాండం బ్యాగ్ నేలలోకి ఏరెళ్ళిపోయిందండి. ఇది బ్యాగ్లోంచి గ్రౌండ్లోకి ఏరెళ్ళిపోయింది. మియాజాకి ఫ్లవరింగ్ వచ్చి ఈ రకంగా ఉంటుంది. బాగా ఫ్లవరింగ్ వస్తుందండి. కొంచెం ఓపెన్లో పంట కాబట్టి అనేక రకాల డిసీజులు అటాక్ చేస్తున్నాయి దీన్ని. పేను, కొమ్మ పురుగు, అలాగే ఆ చిగురు కొరికి మిడతలో ఎటువంటి అన్నీ కూడా అటాక్ చేయడం జరుగుతుంది. నేను ఒక 20 చెట్లు మాత్రమే పెంచగలిగాను. 20 చెట్లు కూడా ఇగో ఈ స్టేజ్కి వచ్చినాయి. ఇప్పుడు వీటి నుంచి కొన్ని అంట్లు తయారు చేశాను. వీటితో పాటు ఒక 50 మొక్కలు 21 బ్యాగులో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అమ్ముదామని చెప్పి పెద్ద మొక్కలు పెంచానండి. ఒక 50 మొక్కలు ఉన్నాయి. 1-2 కావాలితే మెచ్యూర్ ప్లాంట్స్ మా దగ్గరికి వచ్చి పట్టుకెళ్ళొచ్చు. చిన్న మొక్కలు కావాలితే ఉన్నాయండి. అవి ఆన్లైన్ ద్వారా పంపుతాం. కొరియర్ కానీ బస్ ద్వారా కానీ పంపించడం జరుగుతుంది. జెన్యున్గా వెరైటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఫ్లవరింగ్ కూడా చాలా బిగ్ సైజ్ ఫ్లవరింగ్ వస్తుంది. చెట్టు కూడా పొట్టు రకం అండి. విపరీతంగా టాల్గా పెరగట్లేదు, షార్ట్గానే ఉంది. ఇందులోనే మళ్ళీ వేరే రకం తెచ్చాం మీకు. అది బనానా సపోటా. అది చాలా టాల్ వెరైటీ అయిపోతుందండి. కుదిరిగా అది కూడా చూపిస్తాను మీకు.
వీటి వయసు ఎంత, దాని వయసు కూడా అంతే. చూడండి ఈ మొక్క చూడండి ఎంతో. ఓకేనా అండి, ఇది మియాజాకి. ఇప్పుడు మీకు చూపించేది ఇక బనానా మ్యాంగో. చూడండి ఎంత టాల్ అయిపోయింది. ఇది చాలా టాల్ వెరైటీ అనమాట. ఇది కూడా మంచి సైజ్ ఫ్లవరింగ్, బంచి, పెద్ద బంచి వస్తుంది. మళ్ళీ వీడియోలో ఒక వీడియో చేసి పెడతాను, ఇది చూద్దరు. కానీ మళ్ళీ అన్నీ కూడా కాయలు తయారైన తర్వాత ఏ రకంగా ఉంటాయి ఏంటి అనేది కూడా వీడియో పెడతాను. నేను మీ కుప్పాల దుర్గారావు, సప్తగిరి నర్సరీ. సప్తగిరి నర్సరీ, రాజమండ్రి రూరల్, బుర్లంక విలేజ్ అండి. కెనాల్ బ్యాక్ సైడ్ ఉంటాం. ప్రతి వీడియోలోనూ కూడా వీడియో కింద 2 ఫోన్ నెంబర్లు పెడతామండి మేము. ఆ 2 ఫోన్ నెంబర్లో మీరు మాట్లాడి సంప్రదించవచ్చు. ఏదైనా మొక్కలు కావాల్సిన ఆ ఫోన్ నెంబర్లో వాట్సాప్ ద్వారా బుక్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్న విలేజ్కి, బస్ స్టాండ్కి కొరియర్ సర్వీస్ ద్వారా కానీ ఏఎన్ఎల్ సర్వీస్ ద్వారా కానీ పంపించడం జరుగుతుంది. ఆ నెంబర్లు గమనించి ఆర్డర్ పెట్టుకుంటారని చెప్పి తెలియపరుస్తున్నాం.